విజయవాడలో మామిడికాయ పాకల దగ్గర మంచి దూరం మామిడికాయలు దొరికేస్తాయి. అయితే మనం అయితే పచ్చడి పడుతున్నాం ఈ వీడియోలో. సో నేను మా అమ్మ మామిడికాయల కోసం ఎత్తుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఎలాగైతేనే మధ్యాహ్నానికల్లా మామిడికాయలు తీసుకొచ్చాం. మా మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తుంది. నేనైతే మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాను. పదండి మరి చేసేద్దాం మామిడికాయ పచ్చడి. ఈ ఎండాకాలం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటిది? మామిడికాయలు మామిడికాయలు మామిడికాయ పచ్చడి. అవునా? మరి ఇప్పుడు మామిడికాయ తయారీ విధానం చెప్తావా? మామిడికాయ తయారీ విధానం మామిడికాయలు ఎవరు తయారు చేయరు, మామిడికాయ పచ్చడి తయారు. అదే 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 మామిడికాయ పచ్చడి. పాపం ఫీల్ అయినట్టున్నారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాలే కానీ పరువు పోయినాక మనం ఏం చేస్తాంలే. కానీ మా మమ్మీ అయితే వాటిని చక్కగా కడిగేసి ఆ బ్లాక్ దాని అంతా మొత్తం అంతా గీకేసేసి నీట్గా చేస్తుంది. ఈ లోపలే ఆ స్మెల్కి మనకి నోరు ఊరిపోతుంది. అబ్బే అసలే ఆగలేకపోతున్నా, ఎప్పుడైతే ఏంటో. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం అయితే ఒక మంచి క్లాత్లో వాటిని తుడిసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అవి కొద్దిసేపు ఆరాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే కొద్దిసేపు మనం కూడా కొద్దిసేపు బిల్డప్ ఇచ్చేద్దాం తుడిసేస్తున్నట్టు. ఆల్మోస్ట్ మమ్మీ తుడిసేసింది, కాకపోతే యూట్యూబ్ కోసం ఏదో కవరింగ్ చేయాలి కదా, అందుకే 2 తుడిసేసి పక్కన అయితే పెట్టేశాను. మరి తీసుకోవట్లేదేంటి? రావట్లేదే. A few moments later. ఫైనల్లీ కష్టం మీద అయింది. అమ్మా ఎనర్జీ కోసం ఒక ముక్క తినేసాం. ఎలా కట్ చేస్తారా నాయన? ఓరు బాబోయ్, నడుము మాత్రం బాగా లాగేసిందండి బాబా. మిగిలిన మామిడికాయలు మా మమ్మీ అయితే పావుగంటలో కోసింది. అమ్మో ఏం స్పీడో బాబాయ్. అలా కోసేసిన తర్వాత వాటన్నిటిని అదే క్లాత్ మీద 1 గంట సేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న తడంతా పోద్ది అనమాట. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటంటే ప్రాసెస్ అంటే ఏమి లేదండి, కొంచెం ఉప్పు కొంచెం కారం మనం అలా మిక్స్ చేసేసి 2 మామిడికాయ ముక్కలు దొబ్బేసాను మా మమ్మీకి తెలియకుండా. అలా ఉప్పు కారం కలిపేసేయాలి. ఆ కలిపేసుకొని ఆ మొక్కని అందులో నంచుకొని తింటే బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక్కసారి ఆ మొక్క చూడండి అలా నోట్లోకి వెళ్ళిపోయి ఆ పులుపు ఆ ఉప్పు కారం సూపర్. అంతే, నాకు తెలిసి నేను కాయ ముక్కలు వేపేసి ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నోరంతా ఊరిపోయి నీళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తుంది బాబాయ్. ఆటకి మీద నుంచి అయితే బేసిన్ దింపేశాను. మా మమ్మీ అయితే పూర్తిగా కడుగుతుంది, నేనైతే మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉన్నా. ఇంక దాంతోనే ఉంది వ్యవహారం అంతా. చూడండి మీరే. పచ్చడి చేయటానికి మొత్తం ఐటమ్స్ అన్నీ రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. ఈ లోపల మనకి ఆ మామిడికాయలు ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా ఆరిపోయినాయి. బాబా చూడండి ఎంత బాగున్నాయో, ఇప్పుడే పచ్చడిలాగా కలిపేసుకుని తినేయాలనిపిస్తుంది. సో ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. పదండి ప్రస్తుతానికి ఈ మామిడికాయ పచ్చడిని కలిపేద్దాం. ఓకే, కేజీ కారం. ఇదేంటిదా? ఇది ఆవు పిండి. ఈ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు. ఆ గిన్నె ఎంత ఉంది ఏంటో మనం చెప్పలేం కాబట్టి పర్లేదు. తగినంత. ఇదేంటిది? మెంతి పిండి. తగినంత కాదు, మన సుమారు ఒక 1/2 కిలో ఉంటుందా?
ఏంటిది? మెంతిపిండి పావు కేజీ. ఓకే. మే ఉమ్. జీవితం గురించి ఒక ముక్కలో చెప్పు. జీవితం గురించి ఒక ముక్కలో చెప్పాలా? ఆ, జీవితం మామిడికాయ పచ్చడి లాంటిదిరా. ఆ. మామిడికాయ పచ్చడి అన్ని సమపాళల్లో కలిపితే మామిడికాయ పచ్చడి ఎంత బాగుంటుందో, జీవితం కూడా అన్ని సమానంగా ఉంటే జీవితం కూడా అంతే బాగుంటది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మామిడికాయ ముక్కలా చెప్పు. నూనె వేసుకుని కలుపుకోవాలి ముందు ముక్కలు. పుట్టే నోరు ఊరిపోతుంది ఇప్పుడే. ఈ బేషన్లో కలిపిన తర్వాత ఆఖరిలో దీంట్లో కొంచెం అన్నం వేసుకుని తిన్నాం, బాగుంటారు కదా. తింటారుగా. బుజ్జమ్మ చక్కగా లాస్ట్ లో పచ్చడి పెట్టిన తర్వాత అన్నం వేసి లాస్ట్ లో కలిపి నాకు, మామయ్యకి, సాయిల అక్కకి అందరికి పెట్టేది. అమ్ముడు పెద్దమ్మకి అందరికి తలా ఒక ముద్ద పెట్టేది. ఎంత బాగుండేదో లాస్ట్ లో అలా తింటే. అవునా? బాబా నువ్వు చెప్తుంటేనే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. మొన్న పోయిన సంవత్సరం దాకా బుజ్జమ్మ పట్టి పంపించింది ఫస్ట్ టైం పట్టడం. పర్లేదులే, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది మమ్మీ. నువ్వు ఏం చేసినా అమృతంలో అలా వెళ్ళిపోతాయి. నాకు బోర్ పడుతుంది. పచ్చడి కలుపు బోర్ కొడితే. మొగడైతే నాకేందిరా? వద్దులే కలుపుకో, నేను వీడియో తీసే బిజీగా ఉన్నా. ఈసారి ఏం చేద్దామంటే ఒక మంచి చికెన్ పులుసు వండేసి తగ్గ మన విజయవాడలో ఆల్మోస్ట్ అన్ని కుక్కలు పెట్టేస్తాం. అలాగే మా మమ్మీకి నాకు కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కలంటే ఇష్టమే కానీ చెయ్యాలిగా, చెయ్యరుగా, నేనే చేసుకోవాలి. ఒక కుక్క నేర్చుకుందాం మమ్మీ. వద్దు ప్లీజ్. ఎవరు చేస్తారు చాకరీ? ఉన్నావుగా. ఉంటే నేనేమన్నా దానికి చేసుకొచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ కూడా చేయాలి కరెక్ట్ గా. ఆ ప్రతి మొక్క కలుస్తుంటే ఆ నూనె, ఆ కారం, ఇప్పుడు అసలు నువ్వు ఎంత దాకా చదువుకున్నావు మమ్మీ? నేను చదువుకున్న 9th. మరి జీవితాన్ని ఎంత దాకా చదివా? జీవితం మొత్తం చదివా. అవునా? ఎందుకంటే చిన్నప్పుడే పెళ్లి చేస్తారు కదా, తెలిసి తెలియని వయసులోనే, అందుకని జీవితం చదివేసా బాగా. అలాంటి ఇబ్బందులు, అలాంటి బాధలు ఎదుర్కొన్నా. పర్లేదులే, అమ్మే కదా కష్టపడేది. అన్నిటినీ వదిలేసుకుని పిల్లల కోసం, మొగుడు కోసం అన్నీ వదిలేసుకుని కష్టపడతా ఉంటుంది. ఎంతైనా నువ్వు గ్రేట్. ఏ బొగ్గేది ఎంతైనా నువ్వు గ్రేట్ మమ్మీ. ఇప్పుడు సభ్య సమాజానికి మనం ఏమన్నా మెసేజ్ ఇద్దామా? ఏం మెసేజ్? అమ్మో నా మొహం కొద్దిగా మార్చరా ఆయన ఎడిటింగ్ చేసి. చెప్పండి. చండాలంగా కనపడుతుంది, నల్లగా కనపడుతుంది. లైటింగ్ లేదా? నేను బాగానే కనపడుద్ది. లేదు, నేను ఎండలో కూర్చున్నాను కాబట్టి తెల్లగా కనపడుతున్నాను. లేదంటే మన పెద్ద కలర్ ఏంటి? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. భూదేవికి ఉన్నంత ఓర్పు ఎవరికి ఉందంటారు? ఒక ఆడదానికే ఉంటది. మరి ఎందుకు అత్త కోడళ్ళు తన్నుకు చేస్తారు? అంత ఓర్పు ఉండి కూడా ఏం ఉపయోగం? ఇప్పుడు మామకి అల్లుడికి ఎప్పుడైనా గొడవలు అవుతాయి, ఎక్కువ అవ్వవు. మరి అత్త కోడలకి ఎందుకు అవుతాయి? మీకు పెద్ద భూదేవి అంత ఓర్పు ఉందంటారు. అత్త కోళ్ళ గొడవలు అంటే ఇప్పుడు మామ ఏం చేస్తాడు? కూర్చుంటాడు, లేదంటే పనికెళ్ళి వస్తాడు, పెడితే తింటాడు, అంతవరకే. ఇంట్లో సర్దుకుని చేసుకునేది ఎవరో అత్త కోళ్ళే. మంచి చెడు అనేది వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కాకపోతే అంత డీప్కి వెళ్ళకూడదు. చిన్న చిన్న ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, మన పిల్లల్ని ఒక మాట అంటాము, మా అమ్మేగా అనింది అని అనుకోవచ్చు వాళ్ళు. అలాగే కోడలు అంత తెలిసే కానీ ఏం చెప్పామనుకో, మా అత్తేగా, మా అమ్మ లాంటిదేగా అని అనుకోవచ్చు. అలాగని చెప్పేసి మనం కూడా వాళ్ళ రాసి రంపాన్ని పెట్టకూడదు. మన పిల్లలంతా వాళ్ళు కూడా అంతే. నీకు వచ్చే కోడలు అదృష్టవంతురాలు ఎక్కడుందా కానీ మహా తల్లి.
మన పిల్లలు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి, మనము వాళ్ళని అర్థం చేసుకోవాలి. అలా అయితేనే కలిసిమెలిసి ఉంటారు. లేదు చూద్దాం నా పెళ్ళైన తర్వాత వచ్చే పిల్ల ఎట్ట ఉంటుందో, మమ్మీ ఎట్ట ఉంటుందో, ఇద్దరు ఎట్ట ఉంటారో. మమ్మీని పద్దాక డిస్టర్బ్ చేస్తుండటం వల్ల కూసంత లేట్ అయింది. అయినా పర్లేదు, భలే ఉంది. ఆ స్మెల్ మాత్రం అబ్బా చూస్తుంటే నోరు ఊరుతుంది. స్మెల్ పీలుస్తుంటే అబ్బా. దీన్ని వచ్చేసి మనం జాడీలో పెట్టేసుకోవాలండి. ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయండి. ఇలా పచ్చడంతా జాడీలో పెట్టేసినాక లాస్ట్ లో గుజ్జు మిగులుద్ది కదా, దీనికి ఉన్నది. దాన్ని కొంచెం అన్నం వేసుకుని ఇలా కలుపుకుని భుజం ఇలా పెట్టేది. అయ్యా కొంచెం చాలే ఇలా కలుపుకుని భుజం అందరికి మొదలెట్టేది. నాకు బుజ్జమ్మ గుర్తొస్తుంది ఇలా చేస్తుంటే. జేజ్ మామ కూడా మమ్మీ అలా మిక్సింగ్ చేస్తుంటే అది చూస్తూ నేనైతే ఆగలేకపోయినబ్బా. కొంచెం గ్యాప్ ఇచ్చిండుంటే బేసినట్టుకు పరిగెత్తేసేవాడిని. ఎంత బాగుందో తెలుసా. మామిడికాయ పచ్చడి రెడీ అయిందనమాట. అంటే రెడీ అవ్వడం ఇంకో 3 రోజులు ఊరాలి. ఈ లోపల మమ్మీ బాండీలో పెట్టి మనకి ముద్దలు పెడుతుంది. టేస్ట్ చేద్దాం. ఆహా ఏమి రుచి అనరామై రుచి. అమ్మమ్మ గుర్తొచ్చింది, బుజ్జమ్మ గుర్తొచ్చింది. బాబా తెలుసుగా మమ్మీ